ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జానస్ వరల్డ్. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మా ఊర్లో ఈ మధ్యన రామాలయం అయితే ప్రతిష్ట కార్యక్రమాలు అయితే జరిగాయి. సో ఈరోజు నేను లాంగ్ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నా. మా హస్బెండ్ అయితే కంటిన్యూ చేస్తారు. జై శ్రీరామ్. ఆలయ ప్రాణ ప్రతిష్ట తొలి రోజు కార్యక్రమం ప్రారంభిస్తూ మా యొక్క మహిళా భక్తులు మా నలుదిక్కుల మా గ్రామ దేవతలకు ఆహ్వానం పలకటానికి బయలుదేరారు. అలాగే మా ఊరి తులసమ్మకు ఆహ్వానం అందించడం జరిగింది. తదుపరి మా ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుగా మా గ్రామ పెద్దలను మహిళలను అందరినీ ఆహ్వానిస్తూ మా మహిళలు ఈ యొక్క ఆలయానికి పూలమాల అలంకరణ సిద్ధం చేస్తా ఉన్నారు. తదుపరి మా ఈ కార్యక్రమం తొలి రోజు అభిషేకాలు, తదుపరి ఈ యొక్క యాగశాలకు పూలమాలతో అలంకరణ మా కరసేవకులు సిద్ధం చేస్తా ఉన్నారు. పండితులు యాగశాల వద్ద పూజకు సిద్ధం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం తొలి రోజు కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. తదుపరి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం యాగశాల నుండి మా ధర్మకర్త అయినటువంటి తామాడ ధనరాజు గారి కుటుంబం ఉత్సవ విగ్రహాలను తమ ఇంటి వద్ద నుంచి ఆలయం వద్దకు మా గ్రామ భక్తులకు భజంత్రీలతో వెళ్ళి ఊరేగింపుగా ఈ యొక్క ఉత్సవ విగ్రహాలను తమ ఇంటి వద్ద రాజమండ్రి నుంచి మా దాత తామాడ ధనరాజు గారు వారి ఇంటి వద్ద భజంత్రీలతో ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో వారి ఇంటి వద్ద నుంచి తమ కుటుంబం మోసుకు వస్తున్నటువంటి ఈ దృశ్యాలు మీరు చూస్తున్నారు. తదుపరి మా యొక్క ఈ భక్తులు తీసుకొచ్చినటువంటి ఈ ఉత్సవ విగ్రహాలను రథం మీదుగా ఉంచినటువంటి మూల విరాట్ విగ్రహాలతో సహా ఊరేగింపుగా మాడవీధుల్లో తిరిగి మా యొక్క యాగశాలకు విగ్రహాలు చేరుకున్నాయి. తదుపరి యాగశాల నందు పూజా కార్యక్రమాలు, క్రతువులు తొలి దినము ప్రారంభమయ్యి ఈ యొక్క కార్యక్రమంతో పాటుగా అదే రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడాను యథావిధంగా సాగుతూ వచ్చింది. ఈ పూజా కార్యక్రమాలను మేము కోరిన మా ధర్మకర్తలు, విగ్రహదాతలు, అలాగే ఉపాలయాల దాతలు ప్రతిష్టకు మేము కోరగానే ఇచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో సహకరించడం అయితే జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా యువజన సంఘం తరపు నుంచి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ దున్న రామకృష్ణ గారి కుటుంబం, చెల్లూరు కృష్ణ గారి కుటుంబం, కోనేరు లోకేశ్వరరావు గారి కుటుంబం, తదుపరి జలాదివాసం, తదుపరి ధాన్యాదివాసం రెండవ రోజు కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా కరసేవకులు, సంకల్పకర్తలు తదుపరి మూల విరాట్ మూర్తులను మా కరసేవకులు పై మండపమునకు తీసుకువచ్చి చేర్చడం అనేది. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా పుష్పాదివాసం కార్యక్రమాలను పై గర్భగుడికి ఎదురుగా ఉన్న మహామండపం వద్ద మా మూల విరాట్ విగ్రహాలను చేర్చి తదుపరి కార్యక్రమానికి ప్రాణ ప్రతిష్టకు సిద్ధం చేయటమైంది. దాంతో పాటుగా ఉపరితలం విమాన గోపురమందు పూర్ణ కలశం ప్రతిష్టకు కూడా సిద్ధం చేయడం అండి. యంత్ర మరియు ప్రాణ ప్రతిష్టకు మూడవ రోజుకు సిద్ధం చేస్తూ మా భక్తులు ఇచ్చినటువంటి జ్యోతి స్తంభాలు దాతల ద్వారాగా అందించడం జరిగింది. ప్రాణ ప్రతిష్టకు సిద్ధమైనటువంటి కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో మా గ్రామ మహిళలు, మా గౌరవ శ్రీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌతు
నచ్చన్న గారి వారసురాలు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా ఈ కార్యక్రమాన్ని, మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మా యొక్క ప్రాణ ప్రస్తుత తదనంతరం సిద్ధమైనటువంటి మా స్వామివారు, సీతారామ లక్ష్మణ హనుమాన్ మూలవేర విగ్రహాలతో పాటు ఉత్సవ విగ్రహాలు, అలాగే విఘ్నేశ్వర స్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయాలు రూపుదిద్దుకున్నాయి. ప్రజలకు సందర్శనార్థం సిద్ధంగా ఉన్నటువంటి ఈ వైభోగం 3 దినముల పాటు వైభోగంగా సాగిన ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి తదుపరి 3వ రోజు సాయంత్రం మా గ్రామ అక్క చెల్లెమ్మలు సీతమ్మకు కన్నవారిగా భావించి అనేక వందలాది పల్లెరాలతో ప్రధానముతో పాటు సారీ సామాన్లు కూడాను తీసుకొచ్చి స్వామివారి కళ్యాణానికి ముందుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తదుపరి ప్రాణప్రతిష్ఠ తదనంతరం నృత్య ప్రదర్శన, భరతనాట్యం, కూచిపూడి బిర్లా మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి వారి బృందానికి సన్మాన కార్యక్రమం ఇప్పుడు మీరు చూస్తున్నది. మా 31 ఏళ్ల యువజన సంఘ కార్యక్రమంలో కళకు అధికంగా ప్రాధాన్యత ఇచ్చాం. ఈ దినము ఈ యొక్క దైవ కార్యక్రమంలో విలువలతో కూడినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను మేము ఏర్పాటు చేయడం జరిగింది. 3వ రోజు గౌరవ శ్రీ జోగారావు మాస్టర్ గారు రంగయ్య విద్వాంసులు, సంగీత విద్వాంసులచే సంగీత కచేరీ కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణం నందు స్వామివారికి నిద్రపుచ్చే కార్యక్రమంగా సంగీత కచేరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఆలయ